ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం VVIS MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. కన్న తండ్రే కసాయివాడయ్యాడు. పుట్టినరోజు పండగ జరుపుకోవలసిన ఆ పసిపాప జీవితాన్ని ఆ నది అనాథగా మార్చేసింది. భర్త బిడ్డతో ఆనందంగా గడపవలసిన ఆ రోజే నదిలో విషాదం నిండుతుందని ఆ తల్లి ఊహించలేదు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో సికింద్రా యమునా వంతెనపైన జరిగిన ఈ హృదయ విదారకర ఘటన దేశం మొత్తాన్ని ఇప్పుడు దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు పుట్టినరోజు బట్టలు కొనుగోలు చేయడానికి వెళ్ళిన ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ తండ్రి ఎందుకు తన కంటికి రెప్పలా చూసుకోవలసిన చిన్నారిని యమునా నదిలోకి విసిరేశాడు? ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ప్రాంతం సికింద్రా నివాసి అయిన రింకు అనే వ్యక్తి తన భార్య 11 నెలల పసికూతురుతో కలిసి సంతోషంగా బయలుదేరాడు. ఆ రోజు వారి ఇంట్లో చిన్నారి పుట్టినరోజు వేడుక. ఆ ప్రత్యేకమైన రోజున కూతురికి భార్యకు కొత్త బట్టలు కొనుగోలు చేయడానికి వారు ఆనందంగా మార్కెట్కు బయలుదేరారు. దారిలో సికింద్ర సమీపంలోని యమునా నది వంతెన దాటుతున్న సమయంలో ఆ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవాలనే ఉద్దేశంతో వారు ఆ వంతెనపై కొద్దిసేపు ఆగారు. ఆ సంతోషకరమైనటువంటి క్షణాలను ఫోన్లో బంధించడానికి భార్యాభర్తలు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎవరికీ అంతుచిక్కని రీతిలో రింకు ఒక్కసారిగా తన చేతిలో ఉన్న 11 నెలల పసికందును ఎత్తుకొని యమునా నదిలోకి విసిరేశాడు. కళ్ళ ముందే కన్న కూతురు నదిలో పడిపోవడంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక ఆమె కేకలు వేస్తూ భర్తను నిలదీసింది. అయితే అక్కడితో ఆగని రింకు తన భార్యను కూడా బలవంతంగా యమునా నదిలోకి తోసేయడానికి ప్రయత్నించాడు. భయంతో వణికిపోతూ ఆ తల్లి తన ప్రాణాల కోసం బిడ్డ కోసం విలవిలలాడుతూ కేకలు వేసింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న స్థానికులు ప్రయాణికులు ఈ హృదయ విదారకర దృశ్యాన్ని చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రింకు పైకి దూసుకు వెళ్ళి అతన్ని అడ్డుకున్నారు. భార్యను నదిలోకి తోసేయకుండా కాపాడి ఆ కసాయి తండ్రిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అప్పటికే వరద ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆ 11 నెలల చిన్నారి యమునా నది నీటిలో కొట్టుకుపోయింది. ఇక సొంత బిడ్డను కడతేర్చాలని చూసిన తండ్రి రింకు మనసులో అసలు ఏముంది? పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్మయకరమైనటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. రింకు గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. మానసిక ఒత్తిడి, తీవ్రమైన డిప్రెషన్ కారణంగా అతను మానసిక స్థితిని కోల్పోయాడని, ఆవేశంలో ఏం చేస్తున్నాడో కూడా అతనికి సరిగ్గా అర్థం కాని పరిస్థితిలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఒకవైపు కుటుంబ పోషణ భారమైపోవడం, మరోవైపు భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలు అతనిని ఈ విపరీత నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సికింద్రా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు రింకును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు యమునా నదిలో గల్లంతైన 11 నెలల పసిపాప కోసం గజ ఈతగాళ్లు, SDRF సిబ్బంది రంగంలోకి దిగారు. నదిలో మునిగిపోయిన చిన్నారి కోసం గాలింపు చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పుట్టినరోజు జరుపుకోవలసిన ఆ పసిపాప ఇలా నది పాలవడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నా పరిష్కారం చావు కాదు. అలాగని కన్నబిడ్డల ప్రాణాలు తీయడం క్షమించరని నేరం. క్షణికావేశము ఒక నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబం మొత్తాన్ని ఎలా సర్వనాశనం చేస్తుందో ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. अनाथ आश्रम में बैठे हैं तो बना रहा हूँ वीडियो। कितने बड़ा बच्चा हो? कितने बड़ा बच्चा हो? मेरा बच्चा 17 तारीख को पूरे साल का होगा। लड़का था बेटी? बेटा लड़का लड़की। फोटो भेजे खूबता है नहीं और गाड़ियां में बंदे तट में छोड़ छाती बढ़ रही है वाली माँ है उसकी मारपीट करिए उठा के जा बेटे कौन से काम किए जो काम मेरे को कौन को तू कौन को मेरे को भरोसा को बोलो।